అరటిపండ్లను పెరుగుతో ఫ్రీజ్ చేయవచ్చు. Bananas can be frozen with yogurt. ఇది వృధాను నివారించడానికి మంచి మార్గం. This is a good way to avoid waste. ఇది డైట్లో కూడా సహాయపడుతుంది. This can also help with dieting. మీరు అరటిపండు పెరుగు ఐస్ పాప్స్ తయారు చేయవచ్చు. You can make banana yogurt popsicles. 2 పండిన అరటిపండ్లను ముద్దగా చేయండి. Mash 2 ripe bananas. అరటిపండ్లను 1 కప్పు పెరుగుతో కలపండి. Mix the bananas with 1 cup of yogurt. మీకు ఇష్టమైతే దాల్చిన చెక్క కలపవచ్చు. You can add cinnamon if you like. మిశ్రమాన్ని చిన్న కప్పుల్లో పోయండి. Pour the mixture into small cups. కప్పులను కొన్ని గంటల పాటు ఫ్రీజ్ చేయండి. Freeze the cups for several hours. మీరు ఫ్రోజన్ అరటిపండు ముక్కలు కూడా తయారు చేయవచ్చు. You can also make frozen banana bites. అరటిపండ్లను చిన్న ముక్కలుగా కోయండి. Slice the bananas into small pieces. ముక్కలను పెరుగుతో కప్పండి. Cover the pieces with yogurt. వాటిని ఒక ట్రే పై ఫ్రీజ్ చేయండి. Freeze them on a tray. ఒకసారి కొన్ని ముక్కలు తినవచ్చు. You can eat a few pieces at a time. మీరు అరటిపండు పెరుగు ఐస్ క్రీం తయారు చేయవచ్చు. You can make banana yogurt ice cream. ముందుగా అరటిపండు ముక్కలను ఫ్రీజ్ చేయండి. Freeze banana chunks first. వాటిని పెరుగుతో బ్లెండ్ చేయండి. Blend them with yogurt. ఫలితం ఐస్ క్రీం లాగా ఉంటుంది. The result tastes like ice cream. గ్రీక్ పెరుగులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. Greek yogurt contains more protein. ప్రోటీన్ మీకు నిండుగా అనిపించడానికి సహాయపడుతుంది. Protein helps you feel full. మీరు డైట్లో ఉంటే చక్కెర కలపవద్దు. Do not add sugar if you are dieting. ఒక మధ్యస్థ అరటిపండులో సుమారు 100 కేలరీలు ఉంటాయి. A medium banana has about 100 calories. అరటిపండ్లను ఫ్రీజ్ చేయడం వల్ల కేలరీలు పెరగవు. Freezing bananas does not add calories. ఇది వాటిని తరువాత కోసం భద్రపరచడానికి మాత్రమే సహాయపడుతుంది. It only helps preserve them for later.